ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. దసరా నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు, అలాగే అమ్మవారికి ఏమి నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం. దసరా నవరాత్రులలో అమ్మవారిని 5వ రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. ఈ లలితా త్రిపుర సుందరీ దేవికి పెట్టవలసిన మహా నైవేద్యం రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టాలి. ముగ్గురమ్మల మూల స్వరూపం ఈ లలితా త్రిపుర సుందరీ దేవి. ఈ లలితా త్రిపుర సుందరీ దేవి భక్తులను తన కన్నబిడ్డల్లా అనుగ్రహించే జగన్మాత స్కందమాత స్వరూపమైన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం ఈ 5వ రోజున నవరాత్రులలో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ లలితా త్రిపుర సుందరీ దేవి తన ఎడమ చేతిన ఇలా చెరుకు గడను ధరించి మనకి శరన్నవరాత్రులలో సౌమ్య రూపంలో మనకి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ లలితా త్రిపుర సుందరీ దేవికి పెట్టవలసిన మహా నైవేద్యం రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు ఈ అమ్మవారిని, ఈ లలితాదేవిని మనం ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి భర్తృపుత్ర పరివార పతి సతీ సమేతంగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి అప్పుడు పూజను ప్రారంభించాలి. పూజ ఎలా ప్రారంభించాలి అంటే, అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టి మొట్టమొదటిగా దీపం వెలిగించి ధూపం చూపించాలి. ఆ తర్వాత అమ్మవారిని పుష్పాలతో అర్చించి ఆ తర్వాత అమ్మవారికి చేతితో కొంచెం పసుపు కుంకుమ పట్టుకుని అమ్మవారి చిత్రపటంపై, అంటే లలితా త్రిపుర సుందరీ దేవి చిత్రపటంపై అమ్మవారిని చక్కగా ఇలా పసుపు కుంకుమతో పూజిస్తూ లలితా అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఆ తరువాత లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా ఈ రోజున 5వ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి అవతారం రోజున మాత్రం ఎవరైనా సరే కుదిరితే తప్పకుండా లలితా సహస్రనామ పారాయణ చేయాలి. లలితా సహస్రనామం ఎలా చదువుకోవాలి అంటే, చేతితో కొంచెం కుంకుమ బొట్టు అలా పట్టుకుని అమ్మవారిని లలితా సహస్రనామ పారాయణ చేసిన తర్వాత ఆ కుంకుమ బొట్టు అమ్మవారి నుదుటిన పెట్టాలి. ఈ విధంగా మనం పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన అమృతకరమైన అమృత నైవేద్యమైన రవ్వ కేసరిని 5వ రోజు లలితాదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజన మంగళహారతులు ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.